హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈవినింగ్ స్నాక్స్ అండి, మా పిల్లలు మ్యాగీ చేయమన్నారు. సో అందుకే మ్యాగీ చేస్తున్నాను. మనకి తొందరగా అయిపోయే రెసిపీ, ఇన్స్టెంట్గా 5 to 10 మినిట్స్లో రెడీ చేసుకునే ఐటెంలో ఇది ఒకటి. సో నేను మ్యాగీ అడిగారు, మ్యాగీ చేస్తున్నాను. మ్యాగీలో మనం ఎగ్గు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, ఇవి ఇలా రకరకాలుగా మన చాయిస్ అండి, ఏవైనా వేసుకోవచ్చు. బట్ నాకు ఆనియన్, టమాటోనే అవైలబుల్గా ఉన్నాయి. సో అందుకే ఆ రెండే వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో కట్ చేస్తున్నానండి. మనం ఈ విధంగా మన ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో మా పిల్లలు పెద్దగా ఉంటే ముక్కలు తినరని చిన్న చిన్నవిగా కట్ చేస్తున్నాను. సో మనకి మ్యాగీ కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, మ్యాగీ, కరివేపాకు, కొత్తిమీర నేను ఇంతవరకు తీసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. సో నెక్స్ట్ ప్యాన్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలి. కళాయి పెట్టి ఆయిల్, నేను తాలింపు గింజలు కూడా వేస్తానండి. పోపు గింజలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం తాలింపు ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఫ్రై అయింది, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఇవి బాగా తాలింపులో కలిసిపోయేటట్టు కలిపి మగ్గినాక మనం టమాటోలు వేసుకోవాలి. ముందే వేయకూడదండి టమాటాలు, ఎందుకంటే తర్వాత ఆనియన్స్ ఉడకవు. సో టమాటా కూడా మగ్గినాక తగినన్ని వాటర్ పోసుకోవాలి. మనం మ్యాగీ తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలండి. మ్యాక్సిమం తక్కువే పడతాయి, మరీ ఎక్కువ వాటర్ అయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో వాటర్ తక్కువ పోసుకోవాలి. మనం తీసుకునే మ్యాగీని బట్టి అవి అట్లా ఉంటాయి కదండి, చిన్న చిన్న పీసెస్ లాగా. సో వాటికి తగ్గట్టు వేసుకోవాలి. మొత్తం వాటర్లోకి మ్యాగీ కలిసిపోయాక తగినంత సాల్ట్, మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదండి, దాంట్లో ఆ ప్యాకెట్స్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ప్యాకెట్స్ వేసుకోవాలి. సో బాగా మిక్స్ చేయాలండి. మొత్తం ఈవెన్గా మొత్తం కలిసిపోవాలి. వాటరు మొత్తం, మసాలా, సాల్ట్, మ్యాగీ మొత్తం కలిసిపోవాలి. ఈజీగా చేసుకోవచ్చండి, కానీ ఇది ఎక్కువ తినకూడదండి. కాకపోతే ఎప్పుడైనా ఒకరోజు పిల్లలకి ఎంజాయ్గా తింటారని ఎప్పుడన్నా ఒకరోజు చేస్తానండి. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇట్లా కలిపి మొత్తం మిక్స్ అయ్యాలండి బాగా. వాటరు అది మొత్తం లేకుంటే అక్కడక్కడ పలుకుగా ఉంటుంది. మొత్తం వాటర్లో కలిసిపోవాలి. తాలింపులో బాగా కలిపోయాక అంతా ఒక చోట కన్నాక ఇంకా మూత పెట్టాలండి. చూడండి, అది కరుచుకొని అసలు రావట్లేదు, పైన బాగా స్టిక్కీగా అవ్వలేదండి, బాగానే ఉంది. వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి. సో ఇలా మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ ఉడుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఇలా మనం ఒకసారి గరిటె తీసుకొని ఇలా కలుపుకోవాలి. సో అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో నేను ఈ విధంగా మా పిల్లలకి ప్లేట్స్లో సర్వ్ చేశానండి. దీనికి కాంబినేషన్గా మనం సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇలా మా పిల్లలకి ప్లేట్స్లో పెట్టాను, పెట్టి సాస్ వేసానండి. సో ఎమ్మి టేస్ట్, ఎమ్మి మ్యాగీ రెడీ.